హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. మీ ముందుకైతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి అయితే కార్ తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 2014 మోడల్ 10వ నెల అండి. మనకి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ వరకు ఉంది. అలాగే ఈ కార్తో పాటు మనకి ఇంకో 4 కార్లు కూడా వస్తున్నాయి. అవి కంటైనర్లో ఉన్నాయండి. ఒక 3 డేస్లో అయితే మళ్ళీ అవి కూడా వస్తాయి. ఆ కార్స్ ఏం వస్తున్నాయి ఏంటనేది కూడా డీటెయిల్స్ అయితే చెప్పదు. మీకు కార్స్ వచ్చే ముందు అయితే చెప్తాను నేను అన్ని కూడా. ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇది 2014 మోడల్ అండి. 10వ నెలలో తీశారు. ఇన్సూరెన్స్ నెక్స్ట్ మంత్ వరకు ఉంది. టైర్లు వచ్చేటప్పటికి ఒక 50% ఉన్నాయండి. దీంట్లో ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి. సీట్ కవర్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. బండి విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చిన్న టచింగ్స్ అయితే అయినాయి తప్ప బండి విధంగా అంతా బాగుంది. ఫ్రంట్ గ్లాస్ దగ్గర అయితే చిన్న బ్రేక్అవుట్ అయిందండి, అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. కార్ రేట్ వచ్చేటప్పటికి మనం 5,20,000 చెప్తున్నామండి. మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది టొయోటా కరోలా ఆల్టీస్ GL అండి. బండి విధంగా అంతా బాగుంది. లాస్ట్ టైం మనం జీ వేరియంట్ అయితే ఇవ్వడం జరిగిందండి, పెట్రోల్ వేరియంట్. అది కూడా ఇది కూడా పెట్రోలే. అది వచ్చేసి మనం 5,50,000 ఇచ్చామండి. 2015 మోడల్. ఇది 2014 అండి. GL అండి. ఇది దాని మీద కొంచెం టాప్ అండ్ వేరియంట్. ఇది బండి రేట్ వచ్చేటప్పటికి మనం 5,20,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. మేము NOC మాత్రం ఇస్తామండి. NOC అండ్ ఇన్వాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోవాలి. ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చేది ఆల్ ఇండియా మీరు ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి NOC అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు మళ్ళీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లేకపోతే మనకి KL కానీ ఎక్కడైనా సరే మనకి మళ్ళీ ట్యాక్స్ పడుతుందండి. మళ్ళీ మీరు ట్యాక్స్ పే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఓన్లీ NOC మాత్రం ఇస్తాం. ట్యాక్స్ అన్నది మీకు ఒకసారి RTO ఏజెంట్ కానీ ఎవరన్నా మీరు కనుక్కొని ప్రజెంట్ దీని రేట్ ఎంత ఉందో మీరు గూగుల్లో కొట్టినా తెలిసిపోద్ది. ఆ రేట్ని బట్టి వాళ్ళకి చెప్తే మీకు ట్యాక్స్ ఎంత అవుతుందో వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుందండి. దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. దీని రేట్ వచ్చేటప్పటికి 5,20,000 చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను నేను. చాలామంది రేట్ ఎంత అని మళ్ళీ మన కామెంట్ సెక్షన్లో కానీ అన్నీ పెడుతున్నారు. సో మళ్ళీ అందుకనే చెప్తున్నాను. 2014 మోడల్ అండి. 5,20,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది అంతా కూడా అయితే ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. చూడొచ్చు మీరు. ఇది లేటెస్ట్ ఎల్లోవిల్స్ వస్తాయండి. లాస్ట్ టైం మనం ఇచ్చిన ఎల్లోవిల్స్ వేరు, ఇది వేరు. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు. జస్ట్ బ్యాక్ సైడ్ మీకు అయితే చిన్నదే, మీకు బ్యాక్ సైడ్ లైట్ దగ్గర చిన్నది పగిలింది, జస్ట్ కనిపించదు. అది ఒకటి ఉందండి దీంట్లో మైనస్. సో బండి విధంగా అంతా బాగుంది. డోర్స్ కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు, అంతా కూడా ఒరిజినాలిటీ ఉన్నాయి. టైర్లు వచ్చేటప్పుడు 50% ఉన్నాయండి. బండి విధంగా చాలా నీట్గా ఉంది. టొయోటా కరోలా ఆల్టీస్ GL అండి. సో కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది చూద్దామండి. దీంట్లో మీకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, అలాగే మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తాయండి. అలాగే మనకి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దీంట్లో. అలాగే మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి. రీడింగ్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు. చూడొచ్చండి 65,384 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. ఇది వచ్చేటప్పటికి గేర్ వచ్చేటప్పటికి మాన్యువల్ అండి. గేర్ సిస్టమ్ వచ్చేటప్పటికి మాన్యువల్. దీంట్లో మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. అలాగే మనకి స్క్రీన్ వస్తుంది, రివర్స్ క్యామ్ వస్తుంది. మీకు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి, చాలా నీట్గా ఉన్నాయి. అంతా కూడా ఇబ్బంది ఏం లేదు. బండి చాలా బాగుంది అంతా కూడా. ఎక్కడ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి. అవి కూడా చూపిస్తాను. దీంట్లో మనకి ఈ సీట్ అయితే మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ వస్తుంది. ఇదంతా కూడా చూడొచ్చు మీకు అన్నీ కూడా. అంతా కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే రావడం జరుగుతుంది దీంట్లో. సో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి. ఓన్లీ దీంట్లో మనకి వెస్ట్ బెంగాల్ బండి కాబట్టి మనకు ఓన్లీ ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించుకోవాలండి. వాళ్ళు ఫ్లోర్ మ్యాట్ అయితే వేయించారు, అది ఒకటే వేయించుకోవాలి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అంతా కూడా. ఇంటీరియర్ విధంగా కూడా అంతా చాలా నీట్గా ఉందండి అంతా బండి అంతా కూడా. రీడింగ్ 65,000 తిరిగింది. GLలో 2014 మోడల్ అండి. రేట్ వచ్చేటప్పటికి 5,20,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. దీని ఎలోవిల్స్ కూడా మనకు లేటెస్ట్ ఎలోవిల్స్ వస్తాయండి. లాస్ట్ టైం మనం ఇచ్చింది వేరే. టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక 50% అయితే టైర్లు ఉన్నాయి, 4 కూడా చూడొచ్చు. అలాగే డోర్లు కూడా ఒకసారి చూసేద్దామండి. డోర్స్ విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడ మనకి రెస్ట్ కానీ ఏం లేదు. డోర్స్ కూడా ఏమీ మారలేదండి. అన్నీ కూడా మనకి కార్తో వచ్చిన డోర్లో ఏదైనా ఏం చేంజ్ అవ్వలేదు. ఎక్కడ రెస్ట్ రావడం కానీ అటువంటిది ఏం లేదండి. అంతా కూడా చాలా నీట్గా ఉంది అంతా కూడా. అలా మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను. మీకు రైట్లో మీకు ఫ్రంట్ డోర్ చూసేదండి. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ డోర్ అయితే చూద్దాం. చూడొచ్చు, మీకు కింద నుంచి కూడా చెక్ చేయొచ్చాను అంతా కూడా.
ఎక్కడ చిన్నది కూడా రెస్ట్ కూడా ఏం లేదు, అంతా చాలా నీట్గా ఉంది కార్ అంతానే. సో బాటమ్ సైడ్ కానీ ఎక్కడ అంతా చాలా నీట్గా ఉంది. సో బీడింగ్ కూడా ఒకసారి తీసి చూపిస్తాను, అది కూడా చూద్దామండి. టొయోటా కొరల్లా బీడింగ్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. చూసారు కదండి, కంపెనీ మాన్యువల్ తప్ప ఎక్కడ మనకి చేంజ్ అవ్వడం దీన్ని చేయించడం అటువంటిది ఏం లేదు, అంతా చాలా నీట్గా ఉంది. అలాగే ఫ్రంట్ కూడా చూపించేస్తాను. చూడొచ్చు అంతా కూడా. అసలు ఇప్పుడు వరకు బీడింగ్ కూడా ఓపెన్ చేసి ఉంటారు, టైట్గా ఉన్నాయి మొత్తం. అలాగే గ్లాసుల విధంగా చూసుకున్నట్లయితే మీకు ఈ 2 డోరు గ్లాసులు కూడా ఒరిజినల్లే ఉన్నాయండి. చూసుకోవచ్చు, టొయోటా సింబల్తో సహా ఉంటాయి మనకి. అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, చూడొచ్చు. గ్లాసులు కూడా ఏం మారలేదు. అటు సైడ్ డోర్లు కూడా చూపించేస్తాను ఒకసారి. ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ అండి, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. అలాగే మీకు లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోరు చూడొచ్చు, గ్లాసులు 2 ఒరిజినలే. డోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో డోర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు మీరు అంతా కూడా. ఎక్కడ బండికి మాత్రం చిన్న రెస్ట్ కూడా లేదు, చాలా బాగుంది అంతా కూడా. ఎక్కడ చాలా నీట్గా ఉంది అంతా కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నది సొట్ట కనిపిస్తుంది మీకు, చిన్నది జస్ట్ కింద తగిలింది ఇక్కడ. ప్లస్ అవతల వైపు చిన్నగా ఉన్నదండి, అంతే జస్ట్ చిన్న సొట్ట పడింది. బాటమ్ సైడ్ కూడా అంతా చాలా నీట్గా ఉంది అంతా కూడా. అలాగే ఇటు సైడ్ బీడింగ్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇటు సైడ్ బీడింగ్ ఓపెన్ చేస్తే చూడండి. సో ఏంటంటే ఇది మొత్తం గట్టిగా పట్టుకుని తీయవలసి వస్తుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ డోర్ కూడా చూపిస్తానండి. ఫ్రంట్ డోర్ గ్లాస్ అండి, ఒరిజినల్ ఉంది, చూడొచ్చు మీరు. సో సైడ్ అంతా కూడా చూడొచ్చు, పిల్లర్స్ కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, అంతా కూడా చాలా నీట్గా ఉంది. బాటమ్ సైడ్ కూడా అంతా చూడొచ్చు మీరు. సో డోర్ కూడా చూడండి, ఎక్కడ రెస్ట్ అన్నది ఎక్కడ లేదు, చాలా నీట్గా ఉందండి బండి. మొత్తం 4వ డోర్ చూస్తున్నారు మీరు ఇప్పుడు, అంతా కూడా చాలా నీట్గా ఉంది. అలాగే మనకి లెఫ్ట్ నుంచి మనకి ఇంటీరియర్గా కానీ లేకపోతే మనకి ఫ్రంట్ డాష్ బోర్డ్ కానీ చూసినట్లయితే ఈ విధంగా ఉందండి. దీంట్లో చూడొచ్చు మీకు, లుక్ చాలా బాగుంది కారు మాత్రం. ఇది పెట్రోల్ వేరియంట్ 1.8 అండి, జిఎల్లో. సో అటు సైడ్ మనకి మిల్లర్ది ఒకటి డోర్ ఒకటి మారిందండి, పైన ఇది ఉంది కదా అవతల సైడ్ ఒకటి మారింది, అదొకటి చూసుకోవాలి అంతే తప్ప. చిన్న డోర్ అది పెయింట్ చేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఒకసారి డిక్కీ సైడ్ కూడా చూద్దాం. ఫ్రంట్ గ్లాస్ కూడా చూపిస్తానండి, ఒరిజినలే ఉంది, కాకపోతే మనకి ఇక్కడ దీనికి చిన్న క్రాక్ ఇచ్చింది. ఇది కూడా చూపిస్తాను చూడండి, జస్ట్ పైన కనిపిస్తుంది మీకు చిన్న క్రాక్ కనిపిస్తుంది. ఇక అటు ఇటు కూడా క్రాక్ లాగింది, ఇది ఒక్కటే మనకి దీంట్లో మైనస్. గ్లాస్ మాత్రం ఒరిజినల్ ఉంది. బ్యాక్ సైడ్ డిక్కీ ఒకసారి చూసేద్దాం. టైర్లు కూడా 4 ఒకేలా ఉన్నాయండి, చూడొచ్చు మీరు. లేటెస్ట్ అల్ల వీల్స్తో వస్తుంది ఇది. అలాగే మనకి టైర్లు వచ్చేసరికి ఒక 50-60% అయితే టైర్లు ఉన్నాయి, మ్యాక్సిమం ఒక 50 వేసుకోవచ్చు. టొయోటా కొరల్లా ఆల్టీస్ జిఎల్ అండి, చూడొచ్చు. మీకు డిక్కీలో కూడా ఏ విధంగా ఉన్నది ఏంటన్నో చూద్దాం. అలాగే డిక్కీ సైడ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు మీరు, అంతా కూడా చాలా ఒరిజినాలిటీగా ఉంది. ఎక్కడ చిన్నది రెస్ట్ లాగడం కానీ మారడం కానీ అటువంటిది ఏం లేదు, బీడింగ్తో సహా చూపిస్తుందని చూడవచ్చు మీరు. గూడ్ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనకి గూడ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీకు కింద డిక్కీలో కూడా చూపించేస్తాను. సో మనకి స్టెఫన్ కూడా అల్ల వీల్స్తో సహా వచ్చిందండి, అక్కడ రెస్ట్ లాగడం కానీ అటువంటిది ఏం లేదు. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు నీట్గా, టోటల్గా మొత్తం క్లియర్గా చూడొచ్చు మీరు. 5 అల్ల వీల్స్ అండి దీంట్లో. ఒకసారి
ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం. అలాగే ఒకసారి మీకు ఇంజిన్స్ చాస్ కింద కూడా ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి చూసేద్దామండి. టోటల్గా చూపిస్తాను ఒకసారి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కూడా అంతా చూడొచ్చు మీరు. చూసారు కదా, కింద అయితే విధంగా ఉందండి. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, అంతా బాగుంది. కార్ అయితే మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫ్రంట్ బానెట్ కూడా చూడొచ్చండి. ఫ్రంట్ బానెట్ దగ్గర కూడా మనకి అంతా ఒరిజినల్ ఉంది. బానెట్ కూడా మనకి ఏం చేంజ్ అవ్వలేదు, ఎక్కడ రెస్ట్ కూడా ఏం లేదండి. అలాగే మనకి ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఆయిల్ లీక్స్ కానీ ఏం లేవు. ఎక్కడ బాడీ యాక్సిడెంట్లు అవడం, వెల్డింగ్లు అవడం అటువంటిది ఏం లేదండి. చాలా నీట్గా ఉంది అంతా కూడా చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు రేడియేటర్ సైడ్ అంతా చూపిస్తాను ఒకసారి. అంతా టోటల్గా చూడొచ్చు. మీకు ఇంజిన్ సైడ్ కూడా సార్ స్టార్ట్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టి చూడొచ్చు మీరు. బండి ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవు, అంతా బాగుంది. ఏసీ కానీ అంతా బాగుంది. సో ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తానండి, చూద్దాం ఒకసారి. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి సౌండ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మీరైతే సౌండ్ అది గమనించండి. స్టార్ట్ చేయమా. సో ఇంజిన్ సైడ్ కూడా చూడదు, సింగిల్ సెల్ఫ్తో మనకి అవుతుందండి. చాలా నీట్గా ఉంటుంది బండి. ఇంజిన్ సౌండ్ కూడా చాలా బాగుంది, ఎక్కడ నాయిస్ కానీ ఏం లేదు. కాకపోతే పెట్రోల్ బండి ఫస్ట్ మనకి కొద్దిగా సౌండ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనకి రేసింగ్లో ఉంటుంది. ఆ తర్వాత అయితే మనకి ఇంజిన్ బీడింగ్ అయితే స్లో అవుతుంది చూడొచ్చు. ఒక 1 minute అయితే మనకి అలా మనకి కొద్దిగా రేసింగ్లో ఉంటుందండి యాక్సిలేటర్ అనేది. తర్వాత మనకి స్లో అవుతుంది. పెట్రోల్ వేరియంట్ ఏదైనా సరే అంతే. సో ఇంజిన్ ఆయిల్తో సహా అన్నీ చూడొచ్చు మీరు. ఇంజిన్ ఆయిల్ కూడా చాలా బాగుందండి, బ్లాక్ అయిపోవడం అటువంటిది ఏమి లేదు. కొంచెం డీజిల్ బండిలో అయితే మరీ ఎక్కువ బ్లాక్ అవ్వదు, పెట్రోల్ బండి ఎప్పుడు కూడా కొంచెం నీట్గానే మనకి ఎప్పుడు ఇలాగే కనిపిస్తుంది. కొద్దిగా యాక్సిలేటర్ ఇవ్వమా సారి, స్లోగా యాక్సిలేటర్ గట్టిగా ఒకసారి. సో ఇంజిన్ సైడ్ ఈ విధంగా ఉంది. సో మనకి సౌండ్ కూడా స్లో అయింది చూడొచ్చు. సో ఇంజిన్ సైడ్ అయితే కూడా చాలా బాగుందండి, ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవు, అంతా చాలా నీట్గా ఉంది. మీరు అంతా కూడా టోటల్గా మనకి చూడొచ్చు. బండి సైడ్ అంతా చాలా బాగుంది. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. బండి ఇంజిన్ వచ్చేటప్పుడు 1.8 అండి. ఇది వివిటీ డ్యూల్ వివిటీ ఐ టొయోటా కొరలా ఆల్టిస్ 2014 మోడల్ జిఎల్ అండి. చూసారు కదండి, కార్ అయితే మొత్తం టోటల్గా చూపించడం జరిగింది. ఇంజిన్ సైడ్ ఎలా ఉంది, డోర్లు ఎలా ఉన్నాయి, మనకి ఏమన్నా మారినాయి, చేంజ్ అయినాయి ఏంటి అన్నీ చూపించడం జరిగింది. కార్ అయితే చాలా బాగుందండి. దీని మోడల్ వచ్చేటప్పటికి 2014 మోడల్ 10వ నెలలో తీశారు. ఇది టొయోటా కొరల్లా ఆల్టిస్ 1.8 జిఎల్ అండి. బండి పెట్రోల్ వేరియంట్ బండి. రేట్ వచ్చేటప్పటికి మనం 5,20,000 అయితే కార్ రేట్ చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ మాత్రం మాట్లాడుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ అండి. మనం ఎన్ఓసి మాత్రమే ఇస్తాం, ట్యాక్స్ అయ్యి మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం రేట్లు కూడా చాలామంది ఎక్కువ ఏంటని అనుకుంటున్నారు, చాలామంది చూసుకోవచ్చండి. సో ఏంటంటే మన కారు మనం వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన తర్వాత
ప్రజెంట్ మొత్తం దీంట్లో ఇంక్లూడ్ మనకి ట్రాన్స్పోర్టు, అలాగే మనకి కమిషను, ఎన్ఓసి ఛార్జెస్ మొత్తం అన్నీ కలిపి మనం రేట్ చెప్తున్నాం అండి. అదే మీరు ఎక్కడన్నా బయట ఢిల్లీలో కానీ ఎక్కడన్నా ఎక్కడ మనం కాకుండా వేరే వాళ్ళు ఎక్కడైనా మీరు కార్ తీసుకున్నా సరే వాళ్ళు ఇది కార్ రేటు కాకుండా మళ్ళీ ఒక 20,000 కమిషన్ వేస్తారు. అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక 20,000 అవుతాయి. మనకి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి 12,000 నుంచి 15,000 లోపు ఎన్ఓసి కూడా చెప్తారండి. సో టోటల్గా మొత్తం ఒక 50,000 55,000 మనకి మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది మనం కార్ రేట్ కాకుండా. సో మన దగ్గర అయితే అదే ఉండదండి. టోటల్గా ఇంక్లూడ్ మొత్తం అన్నీ కలిపి మనం కార్ రేట్ చెప్తున్నాం. ఇది ఇంక్లూడ్ మొత్తం అన్నీ కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. ఎన్ఓసి మేము ఇస్తాం. ట్రాన్స్పోర్ట్ అనేది మనం ఇక్కడికి వరకు ఆల్రెడీ మనం తెచ్చేస్తాం. ఇది వెస్ట్ బెంగాల్ వెహికల్, అక్కడ నుంచి తేడానికి ఇక్కడ మనకి ఒక 20,000 అవుతుంది. అది కూడా ఛార్జెస్ దీంట్లోనే మనం. అలాగే మనకి ఎన్ఓసి కూడా మేము ఇంక్లూడ్ మనం విత్ ఎన్ఓసితో సహా ఇవ్వడం జరుగుతుందండి. దీని రేట్ వచ్చేటప్పటికి 5,20,000. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి. చాలామంది అది లెక్క వేయట్లేదు. మనం ఇక్కడ రేటు చూస్తున్నారు తప్ప మళ్ళీ అక్కడ ఇంకా తక్కువకి ఇస్తున్నారంటే మేము కూడా కావాలంటే అక్కడే ఇచ్చేస్తాం. అదే 50,000 తగ్గించి అక్కడే ఇచ్చేస్తాం. మీరు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఎన్ఓసి మీరే పెట్టుకోవాలి, కమిషన్ ఒక 20,000 ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అవుతుందో అంతా మీరే పెట్టుకోవాలి. సో ఆ విధంగా అయితే మనం చూసుకోవడం జరుగుతుందండి. సో అవన్నీ చూసుకుని మళ్ళీ మనం చెప్పి రేటు కూడా ఫైనల్ ఏం కాదు. ఇది 5,20,000. ఇంకా తగ్గొచ్చు. మీకు బండి చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చండి. ప్రజెంట్ ఇంకా మన దగ్గరికి ఇంకొక 4 కార్లు అయితే రావడం జరుగుతుందండి. అవి ఆల్రెడీ కంటైనర్లో ఉన్నాయి. అవి వచ్చేసి WRV ఒకటి వస్తుందండి, అలాగే వోక్స్‌వ్యాగన్ పోలో ఒకటి వస్తుంది, ఇంకోటి వోక్స్‌వ్యాగన్ యామియో ఒకటి వస్తుంది, ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ఎస్క్రాస్ కానీ ఇంకోటి కానీ వస్తుందండి. అది ఏంటంటే అది ఇంకా కంటైనర్కి వెళ్ళలేదు. 3 బళ్ళు అయితే వేయడం జరిగింది. సో అవి కూడా ఏమొస్తున్నాయి ఏంటన్నది కూడా నేను వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే ఇదే కారు కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటన్నది కూడా చూద్దాం ఇప్పుడు. వచ్చేసి మనకి వేరే కార్స్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే రెనాల్ట్ కైగర్. ఇది వచ్చేటప్పటికి 2021 మోడల్ అండి. 19,500 అయితే రీడింగ్ తిరిగింది. ఏపీ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ బండి అండి. కొత్త బండి వచ్చేటప్పటికి మనకి 10,30,000 నుంచి 10,50,000 లోపు అయింది అంటే ఆయనకి. ఇప్పుడు కస్టమర్ రేట్ వచ్చి 7,80,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. అది ఫైనల్ ఏం కాదు. బండి చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి RXT బండి కూడా చాలా బాగుంది. నీట్గా వాడారు. చిన్నది డ్యామేజ్ ఒకటి అయింది, చిన్నది. అది కూడా చూపిస్తాను, మీకు వీడియోలో పెడతాను. ఇది కూడా నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఎర్తిగా అండి. ఇది వచ్చేసి 2022 మోడల్ ZXi ప్లస్. రీడింగ్ వచ్చేసరికి 40,000 తిరిగింది. ఏపీ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్ కూడా అండి. ఇది వచ్చేసి మన కస్టమర్ రేట్ వచ్చి 11,50,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. దీని వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టడం జరిగిందండి. టోటల్గా మొత్తం కార్ ఎలా ఉంది, ఎంత జరిగింది, మొత్తం అన్నీ కూడా టోటల్ కార్ చూపించడం జరిగింది. ఒకవేళ కావాలంటే మన ఛానల్లోకి ఇలా వీడియో కూడా చూడొచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేసరికి వోక్స్‌వ్యాగన్ పోలో కూడా ఉంది. నెక్స్ట్ బండి వచ్చేసరికి వోక్స్‌వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ అండి. ఇది ఏపీ రిజిస్ట్రేషన్, డీజిల్ కారు. ఇది 96,000 అయితే రీడింగ్ తిరిగింది. 2013 మోడల్. కస్టమర్ రేట్ వచ్చి 2,90,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు. దీనికి చిన్నగా కొద్దిగా ఒక 10,000-15,000 అయితే పెట్టుబడి ఉంటుందండి. అది కూడా చేయించుకోవాలి. టైర్లో 40% ఉంటాయి. ఇన్సూరెన్స్ అయ్యి ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి బండి చూసుకుని అయితే రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ బండి వచ్చేసరికి i20 యానో రిజిస్ట్రేషన్ అండి. PV04 2016 మోడల్. 43,000 తిరిగిందండి. మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ అండి. బండి వచ్చేసరికి వాళ్ళు కస్టమర్ 4,50 చెప్తున్నారు. అది కూడా మీరు బండి చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చండి. బ్రేజా ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది. అది ఆల్రెడీ మనకి అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందండి. మనం ఆల్రెడీ కార్ అయితే ఇచ్చేసాం. మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చారు. కార్ పట్టుకెళ్ళే ముందు కూడా నేను వీడియో అని ఎంతకి ఇచ్చారు ఏంటన్నది అన్ని కూడా డీటెయిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి. అలాగే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి కూడా కార్స్ వస్తున్నాయి. మళ్ళీ అవి వచ్చిన తర్వాత నేను ఆ వీడియో కూడా అప్డేట్ చేస్తాను. సో ఇంకా మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.